గైస్ 2026లో టీవీ లాంచెస్ అయితే స్టార్ట్ అయిపోయి అది కూడా మినీ ఎల్ఈడీలు షామీ నుంచి ఈ మంత్ 15th అయితే లాంచ్ అవబోతున్నాయి. రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒకటి వచ్చేటప్పటికి షామీ నుంచి ఎస్ మినీ ఎల్ఈడీ, ఇంకోటి వచ్చేటప్పటికి ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా 2026 మొత్తం కూడా మనకి మినీ ఎల్ఈడీల ప్రపంచం నడవబోతుంది. అలాగే ఇప్పుడు షామీ నుంచి మినీ ఎల్ఈడీలు రెండు రాబోతున్నాయి. ఏదైతే మనకి ఎస్ మినీ ఎల్ఈడీ ఉందో ఇది వచ్చేటప్పటికి బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఏదైతే ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ ఉందో ఇది కొంచెం ప్రీమియం అనమాట. వీటిలో రెండు కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు సైజెస్ పరంగా చూసుకున్నప్పటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనము షామీ ఎస్ మినీ ఎల్ఈడీ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మనకి మొత్తం 5 సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. 5 సైజెస్ ఏంటి అంటే 55 ఇంచెస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది 98 ఇంచెస్ వరకు. 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, 85 ఇంచెస్, 98 ఇంచెస్ ఇలా మొత్తం మనకి 5 వేరియంట్స్ అయితే దొరుకుతుంది. అదే మనం ఎస్ ప్రో వేరియంట్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ కేవలం 3 మాత్రమే దొరుకుతున్నాయి. 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 55 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఈ 3 వేరియంట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక మనం షామీ ఎస్ మినీ ఎల్ఈడీ గురించి అయితే మాట్లాడదాం. దీని ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నది అప్ టు 1200 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే వస్తుందని చెప్తున్నారు. అది కూడా మనకి పీక్ బ్రైట్నెస్ అనమాట. మాక్సిమం ఇది మనకి నేటివ్లీ 700 నిట్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ పీక్ వచ్చేటప్పటికి 1200 నిట్స్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇక దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 60 హెర్ట్జ్ నేటివ్లీ మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ 4Kలో లేదా 30 FPS వరకు గేమ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం, లేదా 60 FPS వరకు ఆడుకోవాలనుకుంటే మాత్రం మీకు 120 హెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో చాలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక 94% మనకి DCI-P3 కలర్ గ్యామెట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సో కలర్స్ అయితే చాలా న్యాచురల్గా వస్తాయి, చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. అంటే 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి MEMC సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. సో ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ థింగ్ అనేది చెప్పొచ్చు. అంటే బడ్జెట్ సెగ్మెంట్లో నాకు మంచి మినీ ఎల్ఈడీ కావాలనుకుంటే వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో మేజర్గా మనకి HDR10+ కానివ్వండి, HLG కానివ్వండి, ఫిల్మ్ మేకర్ మోడ్ కానివ్వండి, ఇప్పుడు అన్నింటిలో కూడా ఫిల్మ్ మేకర్ మోడ్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఈ ఫిల్మ్ మేకర్ మోడ్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 15 వాట్స్ అంటే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 15 వాట్స్ మొత్తం 30 వాట్స్ అవుట్పుట్తో మనకి సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTS-X సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మాత్రం వండర్ఫుల్ అని చెప్పాలి. అండ్ ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా దాని యొక్క ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి గూగుల్ టీవీ వ్యూ అయితే వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి. అండ్ ఇన్బుల్ట్ మనకి గూగుల్తో అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇక 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్లో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు. అంటే ఏదైతే మనం బడ్జెట్ పెడతామో ఆ బడ్జెట్ మనకి సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. బడ్జెట్ అయితే ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇంతవరకు ఎలాంటి లీక్ అయితే లేదు. కానీ మీకు 15th రోజున లాంచ్ అవుతుంది కాబట్టి ఆ రోజే మనకి బడ్జెట్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో ఆ ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ కింద 4 years వరకు వారంటీ ఇస్తారని అయితే చెప్తున్నారు. బట్ దాని గురించి క్లారిటీ అయితే లేదు. కానీ బట్ ఎవరైతే ఎర్లీగా బుక్ చేసుకున్న వాళ్ళకి సమ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నట్లయితే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే పోర్ట్స్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక HDMI పోర్ట్ వచ్చేటప్పటికి 4K 60 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే గేమ్స్ ఆడుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు EARC సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకొకటి మనకి 3.5mm జాక్ ఏదైతే ఉందో అది మనకి ఈ వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షామీ నుంచి షామీ ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ చెప్పాను కదా దీని గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేటప్పుడు మనకి ఫుల్లీ ఫీచర్స్ అనేది కంప్లీట్ లోడెడ్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1700 నిట్స్ వరకు మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వండర్ఫుల్గా అయితే ఉండబోతుంది. అండ్ 170 degrees సంబంధించి వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఎవరైనా గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఏదైతే ప్రీవియస్ వర్షన్ ఉందో ఎస్ మోడల్ బేస్ వేరియంట్ ఉందో దాంతో కంపేర్ చేస్తాం మనం ఈ ప్రో మోడల్లో మీకు 144 హెర్ట్జ్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. నేటివ్లీ మీకు 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే గేమ్స్ కోసం ఆడుతుంటారో MEMCలో మీకు 144 హెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ సపోర్ట్ అయితే ఉంది, ఒకటి ఉంది ఒకటి లేదనం లేదు. దీంట్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది, ఈవెన్ మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది, ALLM, VRR అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఫుల్లీ లోడెడ్ అయితే ఉంటుంది. ఒక మినీ ఎల్ఈడీకి మీకు ఏమైతే కావాలో అవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక సౌండ్ విషయంలో కూడా వీళ్ళైతే రాజీ పడలేదు. సౌండ్ ఏదైతే మీకు బేస్ వేరియంట్లో వస్తుందో సేమ్ అదే అయితే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీకు హర్మన్ ఆడియో ట్యూనింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల క్లారిటీ ఏదైతే ఉందో ప్రీవియస్ మనం షామీ టీవీలు చూస్తే మనకి ఎలా అనిపిస్తుంటాయో దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ వల్ల బెటర్ క్లారిటీ అయితే ఉంటుంది. 30 వాట్స్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 వాట్స్, 15 వాట్స్ అంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి 15 వాట్స్ మొత్తం 30 వాట్స్తో అయితే వస్తుంది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. కానీ మేజర్గా వీళ్ళు ఎంత బడ్జెట్ పెడతారు అనే దాని మీదే వీటి యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక దీంట్లో మనము ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్లో మనకి 2GB ర్యామ్ ఇచ్చారు కదా, దీంట్లో మనకి 3GB ర్యామ్ ఇస్తున్నారు. బట్
స్టోరేజ్ విషయంలో మాత్రం రెండు సేమ్ అయితే ఉన్నాయి. 32 GB స్టోరేజ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ రెండిట్లో కూడా. బట్ ఇప్పుడు వస్తున్న వాటికి ఆల్మోస్ట్ మనకి 32 GB స్టోరేజ్ అనేది సరిపోతుంది. అందులో మనకి గూగుల్ టీవీతో వస్తుంది కాబట్టి. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 HDMI పోర్ట్లో ఒక పోర్ట్ వచ్చేటప్పటికి మీకు 4K 144 Hz అయితే సపోర్ట్ చేస్తుంది చెప్పాను కదా. సో మీరు గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం వండర్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక 2 USB పోర్ట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో ఇంకొక ప్లస్ ఏంటి అని అంటే మనకి ఏదైతే బేస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయలేదో అది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి 3.5mm జాక్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మీరు ఒకవేళ ప్రో మోడల్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్. సో మీకు అర్థమైంది కదా, మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఏమొస్తున్నాయి లేదా మీరు ప్రో మోడల్ తీసుకుంటే ఏమొస్తున్నాయి అనేది. ఇంతకీ ఈ మినీ ఎల్ఈడీలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం బై చేసి సో రెండింటిని కంపారిజన్ అయితే చేద్దాం. అండ్ రెండింటి యొక్క రివ్యూ అయితే నేను మీ ముందుకు అయితే తీసుకొస్తాను. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా టీవీలు పర్చేస్ చేయాలంటే మంచి టీవీలన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను, వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై.